ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి భారతీయ జనతా పార్టీ పెద్దలు మద్దతు తెలుపుతున్నారా? అందులో భాగంగానే ఇప్పుడు పురంధరేశ్వరి గారు, డీకే అరుణ గారు అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అల్లు అర్జున్ ఎపిసోడ్లో అల్లు అర్జున్కి భారతీయ జనతా పార్టీ పెద్దలు మద్దతు తెలుపుతున్నట్లుగా అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ, అలాగే డీకే అరుణ గారు కూడా అల్లు అర్జున్ గారి అరెస్ట్ని ఖండిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దల అండ అల్లు అర్జున్కి ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? సో డెఫినెట్గా మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే చంకనేసుకు తిరుగుతుంది, మనం చూసాం. ఇటు బీఆర్ఎస్ నాయకుల ప్రకటనలు కానీ, కేటీఆర్ ప్రకటనలు కానీ వీళ్ళందరూ చూసినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు బన్నీని చంకనేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మరి అధిష్టానం ప్రోద్బలంతో పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారా, లేకపోతే డీకే అరుణ గారు మాట్లాడుతున్నారా, లేకపోతే వీళ్ళుగా మాట్లాడుతున్నారు అన్నది అది కాలమే చెప్పాలి మనకి. ఏదేమైనా ఈ ఎపిసోడ్ అయితే రాజకీయ రంగు పూలుందని చెప్పాలి మనం. దీంట్లో ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఈ మనుగడ కోసమో సర్వైవల్ కోసమో ఇప్పుడు ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యారని చెప్పాలి. దీంట్లో వీళ్ళందరూ కలిపి ఈ చివరికి బలిపశువుని చేసేది అల్లు అర్జునే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ రంగు ఎప్పుడైతే పులుకుందో అటు ఇటు కొన్ని రాజకీయ పార్టీలు ఈ పక్షాన, కొన్ని రాజకీయ పార్టీలు ఆ పక్షాన ఉన్నప్పుడు ఏదో మధ్యలో చెబుతారు కదా, ఏదో మధ్యన ఉన్నవాడు ఏదో అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇది శాండ్విచ్ అవుతుంది అంటారు చూసారా. సో ఏదేమైనా ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కానీ లేకపోతే పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటేనేమో అది మనకు సవ్యంగా అనిపిస్తుంది. సో ఎటువంటి పర్మిషన్ లేదు, ఓన్లీ సినిమా చూడడం కోసమే పర్మిషన్ ఇచ్చాము, అందుకనే 25 మందిని సెక్యూరిటీ కోసం పోలీసులు ఇచ్చామని చెప్పినప్పుడు కాముగా సినిమా చూసి సినిమా నుంచి వెళ్ళిపోయి ఉంటే ఈ ఎపిసోడ్ జరగపోయేదేమో. అతను రోడ్ షో చేయడం, అటు ఇటు చేయడం, ఆ యొక్క రోడ్లో ఉన్న దగ్గర 7-8 థియేటర్ల దగ్గర ఉన్న జనం అంతా కూడా ఈ ఒక్క థియేటర్ దగ్గరికి గుమ్ముకూడుకోవడం, ఆ తొక్కసలాట్లో ఆ మాతృమూర్తి చనిపోవడం, ఆ బిడ్డ చూసి బ్రెయిన్ డెడ్ అయ్యి ఇప్పుడు ఈ రోజున ప్రాణాలకి పోరాటం చేయడం అనేది శోచనీయం, దురదృష్టకరం. అది ఎవరైనా సరే ఖండించవలసిన విషయం, ఇది విచారించిన విషయం. మరి ఆ సందర్భంగా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడైనా ఇమ్మీడియట్గా సినిమా చూడకుండా అల్లు అర్జున్ స్పందించి ఆవిడ్ని అలాగే ఆ బిడ్డని తీసుకుని ఇమ్మీడియట్గా అవసరమైతే తన కారులో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి, అయ్యా అల్లు అర్జున్ మొత్తం వాళ్ళ ఖర్చు అంతా నేను భరిస్తాను, మెరుగైన వైద్యాన్ని ఇవ్వండి అని చెప్పి కాసేపు హాస్పిటల్లో స్పెండ్ చేసి అక్కడ వాళ్ళ బాగోగులు చూస్తుంటే ఈ ఎపిసోడ్ వేరే విధంగా ఉండదేమో అనిపిస్తుంది నాకు. సో రెండవది అన్ఫార్చునేట్, ఆవిడ చనిపోవడం జరిగింది, ఆ బిడ్డ ఏమో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈవెన్ ఆ తర్వాత కూడా వాళ్ళని వెళ్ళి పరామర్శించడమో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా చేయలేనట్టుగానే కనిపిస్తుంది మనకి జరుగుతున్న ఎపిసోడ్. అట్లీస్ట్ ఇప్పుడు 300 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నాడని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. సో 300 కోట్లు తీసుకున్నవాడు 1% వేసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 3 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ భర్తతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ చేత ఏదైనా స్టేట్మెంట్ ఇప్పించి లేకపోతే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవడము ఏదో చేసి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసిన విధం కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్ కుటుంబం కానీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ అల్లు అరవింద్ దగ్గర కానీ ఎక్కడ కానీ కనిపించలే. సో రెండవది అసెంబ్లీలో ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి అదేదో ఇటు పోలీసుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ధిక్కారించినట్టు వాళ్ళకి కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడడం అన్నది కూడా సబబు కాదు. అంటే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు తగ్గాలనే విషయాన్ని వదిలేసి ఎవరి కాళ్ళు కూడా మేము తగ్గేది లేదు, సినిమా డైలాగ్ లాగా ఉంది ఇది. ఆ సినిమాలో తగ్గేదే లేదన్నట్టుగానే ఈ విధంగా పోటీ పెట్టి ఇటు పోలీసులను బ్లేమ్ చేసి ఆ థియేటర్ యజమాని బ్లేమ్ చేసి అలాగే జరిగిన ఇన్సిడెంట్ కూడా ఏదో జరిగిపోయింది, కాకతాయంగా జరిగిపోయింది, ఇక్కడ ఎవరు తప్పు లేదని మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సమస్యను ఇంకా జటిలం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ప్లస్ రెండోది నిన్న వారింటి మీద దాడి జరిగింది, అది ఎవరైనా సరే ఖండించవలసిందే. అలా వ్యక్తిగతంగా భార్య బిడ్డలు ఉంటారు, లేకపోతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆ విధంగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసుకోవడం,
కొట్టుకోవడం అనేది మంచి సంస్కృతి కాదు, మంచి పని కూడా కాదు. ఏదేమైనా నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే చిత్ర యూనిట్ లేకపోతే నిర్మాతలు ఇవన్నీ కూడా పక్కన పెడితే, డైరెక్టర్ పక్కన పెడితే, ఇక్కడ ఈ సమస్య ఉత్పన్నమైంది హీరో వలన అయింది. హీరో అక్కడ వెళ్ళడం, చేతులు ఊపించడం, లేకపోతే అటు ఇటు రోడ్లో తిరగడం, దానివల్ల ఎక్కువ జనం రావడం, తొక్కిసలాట జరగడం జరిగింది. కాబట్టి ఆ యొక్క హీరో కుటుంబ సభ్యులే ఒక ఇనిషియేట్ చేసి, అసలు ఇది ఇంతవరకు కోర్టు వరకు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కూడా ఇన్సిడెంట్ జరిగిన అమ్మటే కూడా వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేసుకుని ఆ కుటుంబానికి ఏదో న్యాయం చేసి ఒక మంచి ప్యాకేజ్ ఇచ్చి, అలాగే దగ్గరుండి వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చి, హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా చెప్పి కంప్లీట్ ఖర్చులు మేమే పెట్టుకుంటామని చెప్పి దీన్ని ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టుంటే బాగుండు. సో ఒక పక్కనేమో ఇటు తెలంగాణ గవర్నమెంట్, ఓ పక్కనేమో తెలంగాణ పోలీసు, ఓ పక్కనేమో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద డిబేట్ కూడా జరిగింది. ఎందుకంటే ఇతని యొక్క ఫ్యాన్స్ లేకపోతే ఇతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు రకరకాలుగా రేవంత్ రెడ్డి గారిని ఎక్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈ యొక్క డిజిటల్ మీడియాలో కానీ, లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా ఆయన్ని మరీ విపరీతంగా కూడా విమర్శిస్తూ, చాలా నీచాతి నీచంగా కూడా బూతులు తిడుతూ కూడా పెడుతున్న ప్రకటనలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఇది గోటుతో పోయేదాన్ని గొడ్డలతో చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది నాకు. రెండోది ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే దిశగా కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్ యొక్క వైఖరి కానీ మెంటాలిటీ కూడా మనకు కనిపించట్లేదు. సో ఇది మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు, ఆల్రెడీ బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ గారు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా బాగటంగానే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంధ్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారు మాట్లాడతాం, అలాగే తెలంగాణ ప్రాంతానికి చెప్పిన బీజేపీ నాయకులు డి కరుణ గారు కూడా మాట్లాడుతుందంటే మీరు చెప్పినట్టుగా బహుశా అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల, లేకపోతే వీళ్ళ మధ్యన ఉన్న సత్సంబంధాలు, వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ వలన వీళ్ళు సానుభూతి కోసం మాట్లాడుతున్నారా, లేదు బీజేపీకి మైలేజ్ తెచ్చుకోవడం కోసం మాట్లాడుతున్నారా? ఏదేమైనా ఈ విధంగా ఈ రాజకీయ చదరంగంలో అల్లు అర్జున్ కుటుంబం ఇరుక్కోవడం అనేది శోచనీయం, ఇది దురదృష్టకరం. ఏదేమైనా ఇప్పటికీ కూడా దీని యొక్క సమస్య కానీ, ఈ యొక్క సమస్య మూలాలు కానీ వీటిని పూర్తిగా సమస్య పోవాలన్నా, ఈ యొక్క సమస్యకి ఫుల్ స్టాప్ పడాలన్నా కూడా అది కేవలం అల్లు అర్జును, అల్లు అరవింద్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకోవడం బెటరు. అదే కాకుండా అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే వాళ్ళు ఒక లైవ్ పెట్టి ఈ వచ్చిన సినీ ప్రముఖులందరూ వచ్చింది లైవ్ చూపిస్తూ మొత్తం, సో మా పక్కన సినీ ఫీల్డ్ మొత్తం మా వెనకాల ఉంది, మా పక్కన ఎంత బలం ఉంది అని ఒక బల ప్రదర్శన చేసినట్టుగానే ఆ రోజు ఇన్సిడెంట్ కూడా ఉంది. సో అంత ఆగమేఘాల మీదుగా వీళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క పరామర్శ చేయవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రేవంత్ గారు చెప్పిన దాంట్లో కూడా సత్యం కూడా ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా ఓటుకున్నట్టు కేసులో రేవంత్ రెడ్డి గారిని పరామర్శించడానికి చాలా మంది వెళ్ళారంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులు ఆ పిక్చర్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏది ఏమైనా సరే నేనేమంటానంటే ఏదైనా పొరపాటే. ఇప్పుడు అక్కడ చేసింది అతను ఏమి ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళలేదు, ఘనకార్యం చేసి జైలు నుంచి రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, లేకపోతే ఏదైనా గాయపడ్డా, లేకపోతే ఏమైంది అని చెబుతున్నాడు ఆయన. సో ఈ సినీ ప్రముఖులు కూడా కొంచెం సమన్వయం పాటించి ఉంటే బాగుండేది. సో అట్లీస్ట్ వీళ్ళందరూ కూడా ఏదన్నా ఒక అయ్యో పాపం అన్ఫార్చునేట్ అని చెప్పి దాన్ని ఖండించో, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే కూడా బాగుండేది. ఏదేమైనా ఇది ఇటు రాజకీయంగా బల ప్రదర్శనగానే కనిపెడుతుంది. ఇటు సినీ పరిశ్రమ దృష్టిలో వీళ్ళ బల ప్రదర్శన, అటు రాజకీయంగా వాళ్ళ ప్రదర్శన చేసి ఉంటుంది. సో ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంట్ అయిన తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు బెనిఫిట్ షోకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, టికెట్ అధిక ధరలకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎస్, మంచి డబ్బులు సంపాదించారు మీరు. మీకు అదేవిధంగా ఏదైనా లొకేషన్స్ కావాలన్నా, మీకు ఏమైనా పర్మిషన్స్ కావాలన్నా కూడా గవర్నమెంట్ అనుమతి లేకుండా షూటింగ్ చేసుకోవడం కుదరదు. అవన్నీ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా మీకు రాయల్టీలు ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది. మరి ఈ విషయంలో మీరు ఇటు పోలీస్ శాఖతోటి ఘర్షణ పడి, పోలీస్ శాఖని బ్లేమ్ చేసి, ఇటు రాజకీయ నాయకుల్ని బ్లేమ్ చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేసి, గవర్నమెంట్తో పోరాడి
మీరు సాధించేది ఏంటి, సాధించబోయేది ఏంటి. సో ఏదేమైనా ఒక అడుగు తగ్గినంత మాత్రాన లేకపోతే ఒక మెట్టు దిగినంత మాత్రాన ఎవరూ తగ్గిపోరు. ఇక్కడ సమస్య వచ్చింది కాబట్టి, అక్కడ ప్రాణం పోయింది కాబట్టి, బహుశా సెలబ్రిటీ అని చూడకుండా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబం కోసం ఒక మహిళ చనిపోయింది, ఒక బిడ్డ చావు బతుకుల మీద ఉన్నాడు కాబట్టి నా రాష్ట్రం నా ప్రజలే నాకు ముఖ్యం, సెలబ్రిటీ అయినా లేకపోతే నా తమ్ముడు అయినా కూడా శిక్షార్హుడే తప్పు చేస్తే అని ఆయన మాట్లాడుతున్న దాంట్లో కూడా యథార్థం కనిపిస్తుంది. సో ఏదేమైనా ఒక కాంప్రమైజింగ్ స్టైల్లో తగ్గి వెళ్ళి మాట్లాడుకొని ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టుకోవడం బెటరు. దీనికి ఇంకా తవ్వుకుంటూ పోతే అగాధం పెద్ద అవుతుంది తప్పించి ఇది తగ్గిలా కనిపించట్లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎంటర్ అయినాయి, రకరకాల పార్టీ. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే కేటీఆర్ ప్రోద్బలంతో ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడా సారీ చెప్పట్లేదు, ఎక్కడా కుటుంబాన్ని ఆదుకోవట్లేదు, ఎక్కడా కుటుంబానికి కాంపన్సేట్లు ఇవ్వట్లేదని నిన్న ఓయి విద్యార్థులు వీళ్ళందరూ ఇంటి మీద వచ్చారు. సో ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది అంటున్నారు మీరు, బీజేపీ వచ్చింది ఇప్పుడు. సో బీజేపీ వచ్చింది కాబట్టి అనవసరంగా ఈ రాజకీయ చదరంగంలో ఇరుక్కుని తన యొక్క కెరీర్ని తన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసుకునే కన్నా ఒక మెట్టు దిగి జరిగింది కదా, అది ఎవరి వలన చనిపోయారన్నది పక్కన పెడదాం, ఎందుకు చనిపోయారన్నది పక్కన పెడదాం. ఏదేమైనా నీ సినిమా సందర్భంగా నువ్వు వచ్చిన సందర్భంగా వచ్చిన తొక్కిసలాట జరిగింది కాబట్టి ఒక హీరోగా బ్లేమ్ నీ మీదకి వచ్చింది. ఓకే, 11 మంది నిందితులు ఉన్నా, థియేటర్ యాజమాన్యం ఉన్నా కూడా సో నువ్వు కూడా ఒక నిందితుడిగానే ఉన్నావు. సో నువ్వు నిందితుల్లో ముందా వెనకనే కాదు, నువ్వు ఒక నిందితుడివే కాబట్టి సో దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కొని, ఎలాగో పోయిన ప్రాణం రాదు, ఆ స్త్రీమూర్తి మళ్ళీ బతికి రాదు, ఆ బిడ్డ మళ్ళీ ఇప్పుడు బతికి బట్ట కడతాడా కోరుకుంటాడా అన్నది ఆ పైన పరమాత్మగా తెలియాలి. ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయ్యి అతను కోమాలో ఉండి అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఏదేమైనా మీ సినిమా వలన మీ జరిగిన తొక్కిసలాట వలన ఒక కుటుంబం అయితే సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఆ ప్రాణాలను తిరిగి తీసుకురావడం వల్ల మీరేమీ దేవుళ్ళు కాదు, మీకేమీ అద్వితీయమైన శక్తులు లేవు. కనీసం ఏదో మీ దగ్గర ఉన్న ఆర్థికంగా మీరు పరిపుష్టంగా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒక ఆర్థికంగా వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని, ఆ కుటుంబాన్ని సంతృప్తిపరిచి, ఆ కుటుంబానికి సారీ చెప్పి, ఆ కుటుంబాన్ని ఎల్లకాలం మేము ఆదుకుంటాం, మీకు సహాయం చేస్తామని ఆ విధంగా ఏదైనా ఒక ఒడంబడిక మాట్లాడుకొని ముందుకెళ్ళడం మంచిది కాదు. కానీ నువ్వా నేనా అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వంతో, ఒక పోలీస్ శాఖతోటి, లేకపోతే ఒక ప్రభుత్వ అధినేతతోటి ఈ విధంగా కాలు దువ్వడం, వెనకాల ఎవరో కొంతమంది రెచ్చగొడుతున్నారో, కొంతమంది అండదండలు ఇస్తున్నారని చెప్పి మనం రియాలిటీ మర్చిపోయి, మనం కేవలం రియల్ హీరోయే కానీ రియల్ హీరో కాదన్న దాన్ని గమనించి ఇప్పటికైనా అల్లు అర్జున్ తను రియాలిటీకి వచ్చి తన పందా మార్చుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.